పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ అమిత్ షా గారికి, ప్రతి ఒక్క నాయకునికి నాయకులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ విశ్వాసాన్ని నమ్మకంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రెండవసారి ప్రకటించడం చాలా సంతోషం. తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలం అందరం కూడా కేంద్ర నాయకత్వం మీద విశ్వాసాన్ని నమ్మకం ఉంచిందో దాన్ని వమ్మయ్యకుండా భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలం అందరూ కూడా సిద్ధం కావడం, ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి సిద్దమైన తరుణంలో ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల యొక్క కష్టంతో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గెలుస్తానని చెప్పి ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజాహిత ప్రారంభించడం దాదాపు 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తయినాయి. వేములవాడ, సిరిసిల్ల 4 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తవుతున్నాయి. హుజాబాద్ కూడా, వేములవాడ, సిరిసిల్ల, హుజాబాద్ 4 నియోజకవర్గాల్లో కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడము, ఆశీర్వదించడము, స్వాగతం పలకడము, మోడీ గారిని ఎట్టి బస్సులో గెలిపిస్తామని చెప్పి, మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి, మా ఓటు మోడీకే, ఇవి మోడీ ఎన్నికలు, ఢిల్లీలో ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు, మాకు నరేంద్ర మోడీ గారు ప్రధాని తప్ప వేరే ఏ పార్టీ నాయకుడు వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థిని ఇంత ప్రకటించలేదు, చెప్తలేరు. కాబట్టి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఏకైక అభ్యర్థి, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారే. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఎట్టి బస్సులు అయితే ఒకసారి ప్రధానమంత్రి చేస్తామని చెప్పి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇలా ఎక్కడ ప్రజలు ప్రకటిస్తా ఉన్నారు. వాస్తవం కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించాలని ప్రకటించారు. ఇక్కడ కూడా ఇతర పార్టీలు ఇవి లేవు. ఇవి దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థులు కూడా వాళ్ళ పేరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి వస్తారంటూ అనుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు కూడా మరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు ఊహించుకోలేని స్థితిలో ఉన్నారు. దేశాన్ని రక్షించడం కానీ, దేశ ఆర్థిక వ్యవస్థను పరీక్ష చేయడం కానీ, ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం కానీ, తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం కానీ, అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం కానీ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ, కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగానే గెలిచిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన విషయంలో కానీ ఇవన్నీ గుర్తించిన ప్రజలు ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇవాళ ముందుకు వస్తా ఉన్నారు. దానివల్లనే ఇవాళ ప్రజాహిత యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతంగా ముందుకు సాగుతా ఉన్నది. అప్పుడు మిగతా మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాలు కూడా ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తాం. హైదరాబాద్ అసెంబ్లీకి సంబంధించి కేవలం 7 సంక్షేమ పథకాలకే ఇన్ని నిధులు మేము. ఉపాధి కూలీలకు సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ కూలీకి సంబంధించి 103,63 లక్షల రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపోనెంట్ కోసము 80,07 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి మొక్కల పెంపకం కోసం 79,06 లక్షల రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 100,08 లక్షల రూపాయలు ఇచ్చినాం. రైసైకిళ్ల కోసం 32,05 లక్షల రూపాయలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.